గైస్ ఇవాళ నేను ఆలు పరోటా తయారు చేయబోతున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను ఒక బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకుంటున్నాను అనమాట. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే మగ్గిపోయింది. ఇందులో ఒక స్పూను సాల్ట్, ఒక పావు స్పూను పసుపు టేస్ట్ చూసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం ఒకవేళ పడితే కనుక. నేను 4 పొటాటోస్ అయితే ఉడకబెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. బాయిల్ చేసాం కాబట్టి తొందరగానే స్మాష్ అయిపోతుంది. ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని చల్లారే వరకు దీన్ని పక్కన ఉంచుకుందాము. చపాతీకి పిండి అయితే కలిపేసుకుందాము ఈలోపు, ఇది చల్లారే లోపల. చల్లారిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చపాతీ పిండి కూడా ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం పరాటాలు అయితే చేసుకుందాము. గ్యాస్ కూడా వెలిగించుకొని తవ్వ కూడా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒకటి చేసిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం. చపాతీ పిండి తీసుకొని ఈ విధంగా చేసుకొని మనం ఏదైతే పొటాటోని చేసి పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా బాల్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం బొబ్బట్టుకి ఎలా క్లోజ్ చేస్తామో అదే విధంగా కొంచెం పరుపు పిండి వేసుకొని మనం పరాటాను అయితే ఒత్తేసుకుందాం. స్టఫ్ అన్నది బయటికి రాకోకుండా జాగ్రత్తగా పరాటాను అయితే ఒత్తుకోవాలి. కొంచెం అయితే వస్తుంది, మరీ రాకుండా అయితే ఉండదు, కానీ స్లోగా ఒత్తుకోవాలి. ఈ విధంగా అయితే పరాటాను వచ్చేసుకోవాలన్నమాట. పానం వేడెక్కిందేమో చూద్దాం. పానం అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు పరాటాను దీని మీద వేసుకొని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని కాల్చుకోవాలన్నమాట. అంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే గీ, ఆయిల్ మన ఇష్టం అనమాట. నేనైతే బటర్ వేస్తున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది. నేను కర్డ్తో అయితే సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.